మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యువు వైపుకే పయనిస్తాడు సఖీ. వాస్తవానికి మనిషి ఏ పని చేసినా అది మృత్యువు కోసమే చేయడం లేదంటావా? వసంతంలో చివురించేటటువంటి ప్రతి ఒక్క పత్రము మళ్లీ శిశిరంలో రాలేందుకే చివురించడం లేదా? మరి అలా చివురించడం, సూర్యరశ్మిని గ్రహించడం, అలాగే పవనుడి తాకిడికి రెపరెపలాడుతూ ధ్వనిని ఉత్పన్నం చేయడం, ఇవన్నీ వ్యర్థమేనా? పెను తుఫాను వృక్షాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ వృక్షాంశంపై ఉన్న ప్రతి ఆకు తన శక్తినంతా కూడా తీసుకొని ఆ వృక్షంపైనే ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ శిశిర ఋతువు రాగానే అవి వాటంతటవే రాలిపోతాయి. సృష్టి కూడా ఒక మహావృక్షం లాంటిదే సఖీ. అలాగే ప్రతి మనిషి, పశుపక్షాదులు ఈ వృక్షంపై జన్మించి పెరిగి రాలిపోయే ఆకులే. రాలిపోవడం అనేది నిశ్చయం. కానీ ఆ మహావృక్షంపై ఉన్నంత వరకు వారు సంఘర్షణలు, శాంతి రెండింటినీ ఆనందించడం వారి కర్తవ్యం. ఇందులో నాకు ఏ ఆనందము కనిపించడం లేదు గోవిందా. ఎందుకంటే నీవు మోహానికి బందీవైనావు సఖీ. అవును, నేను మోహానికి బందీనైనాను. కానీ ఈ యుద్ధంలో మాకు విజయం లభిస్తే అప్పుడు కూడా నాకు ఈ సుఖము లభించదంటావా? సుఖం కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు చెప్పాను సఖీ? ప్రతీకారం, ప్రతిష్ఠ, సంపదల కోసం యుద్ధం చేయమని నేనెప్పుడు సలహా ఇచ్చాను? ఈ యుద్ధాన్ని సమాజ సుఖం కోసం చేయాలి సఖీ. అధర్మాన్ని నాశనం చేసేటందుకు, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు మనం యుద్ధం చేయాలన్నాను. ఇంతటి మహాత్యాగాన్ని మేమే ఎందుకు చేయాలి గోవిందా? ఎందుకు? విను సఖీ, మానవ సమాజం రూపొందించిన నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ సముద్ర తటంపై నిర్మించిన ఇసుక భవనం మాదిరిగా ఉంటాయి. కాలం తాకిడికి అవి అనునిత్యం కూలిపోతూనే ఉంటాయి. వాటిని నిరంతరం నిర్మించుకుంటూ ఉండటం తప్పనిసరి. లేదంటే నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ నాశనమైపోతాయి. కొందరు మనుష్యులకే ఈశ్వరుడు శక్తినిస్తాడు ధర్మాన్ని పునఃస్థాపన చేసేందుకు. ఎవరికైతే అటువంటి శక్తి ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ధర్మం కోసం సంఘర్షణను కొనసాగిస్తూ ఉంటారు. అది ఆ శ్రీరామచంద్ర ప్రభువు కావచ్చు, లేక పరశురామ ప్రభువైనా, లేక వామనావతారమైనా. ధర్మ సంస్థాపనకై కృషి చేసే వారికే నిరంతరం పూజలు చేస్తుంటుంది ఈ లోకం. ఒక్క విషయం తెలుసుకో సఖీ, ధర్మం కోసం కృషి చేయడం ఎవరికీ కర్తవ్యం కాదు. అదొక నిర్ణయం, ఒక సంకల్పం. నీకు కూడా ఈ యుద్ధమేమి కర్తవ్యం కాదు, సమాజ హితం కోసం తీసుకున్న ఒక సంకల్పం అది. నీవు ఎప్పుడైనా సరే ఈ సంకల్పాన్ని వదులుకోవచ్చు. అందువలన నీకు పుత్రులు, భర్తలు, పౌత్రులు వీరి నుంచి సుఖం లభించవచ్చు. కాని కోట్లాది మంది మానవుల మాదిరిగా నీవు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతావు సఖీ. నీ జీవితం వ్యర్థమైపోతుంది.
నీ కారణంగా ఎవరికీ ఎటువంటి లాభము లభించదు. ఈశ్వరుడు నీకు ఒక విశేష శక్తిని దానంగా ఇచ్చాడు. ఆ ఈశ్వరుని విశ్వాసం చెదిరిపోతుంది. నిర్ణయం నీవే తీసుకోవాలి సఖీ. యోగమాయ మళ్ళీ విష్ణుమూర్తిలో ఐక్యమైందా మామయ్య? ఐక్యమవలేదు అభిమన్యు. ఆ మహావిష్ణుని యోగమాయ లోకంలో ధర్మ సంస్థాపన కోసం సదా ప్రకటితమవుతూనే ఉంటుంది. ఒకప్పుడు శక్తి స్వరూపంగా, మరొకప్పుడు భక్తి రూపంలో, వేరొకప్పుడు ఒక వ్యక్తి రూపంలో. మీరు జన్మించగానే ఈ విధంగా అద్భుత మహిమలు ఎలా చేశారు మామయ్య? వత్సా శృతసోమ, భూమిపై మనిషిగా జన్మించిన వ్యక్తి ఎటువంటి మహిమలు చేయలేడు. ఒక స్త్రీ గర్భం నుంచి జన్మించినవాడు పంచభూత సమ్మిళితమైన ఈ శరీర నియమాలకు బద్ధుడై ఉంటాడు. వానిపై జననం, వృద్ధాప్యం, రోగం, అలాగే మృత్యువు, ఈ చతుష్టయ ప్రభావం నిశ్చయంగా ఉంటుంది. కానీ మహిమలు జరిగాయి కదా మామయ్య? అవశ్యం అవి జరిగాయి శతానీక. కాని ఆ మహిమలన్నీ సర్వేశ్వరుడు చేశాడు. మన సమాజంలో వ్యాపించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాలనే కోరిక ప్రతి మనిషి హృదయంలోనూ జన్మించినప్పుడు, పాపము ఎప్పుడు తన అవధులు దాటిపోతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం సర్వేశ్వరుడు మహిమలు చేస్తూనే ఉంటాడు వత్స.